ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. నీ మీద జాలి పడుతున్నాడు, నా మీద జాలి పడుతున్నాడు. నన్ను చూసి సంతోషపడట్లా. నాకేం జరిగిందో జరగకూడదు జరిగింది, జరగకూడని సంభవాలు జరిగినాయి. ఇతరులు నన్ను చూసి జాలిపడేటటువంటి సంభవాలు నా జీవితంలో, మన జీవితాల్లో జరిగినాయి. దేవుడు కూడా మనల్ని చూసి జాలి పడుతున్నాడు. బాగా ఈ మాట మన హృదయంలోకి రానివ్వండి. ఎవరైతే జాలిపడే స్థితిలోకి దిగిపోయారో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఈ మాట బాగా హృదయంలో విశ్వసించండి. వాగ్దానాలు రాస్తారు, వాగ్దానానికి ముందు వాగ్దానానికి వెనక ఉన్నదాన్ని వదిలిపెట్టి కాంటెక్స్ట్ లేకుండా వాగ్దానాలు రాస్తారు, వాగ్దానాలు చెప్తారు. అది చాలా తప్పని నా అభిప్రాయం. తీర్పు తీర్చొద్దు మనం. కానీ పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఎవరిని చూసి? జాలిపడే స్థితిలో ఉన్న వారిని చూసి. అంటే ఉన్న ఆస్తి అంతా పోవచ్చు, ఉన్న ఉద్యోగం పోవచ్చు, భార్యాభర్తల మధ్య బంధం పోవచ్చు, అభివృద్ధి లేకపోవచ్చు, ఏమీ లేక అయోమయమైన పరిస్థితి ఉండొచ్చు. కానీ ప్రభు మాట ఈ దినం, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరినా, నా కృప నిన్ను విడిచిపోదు. మనం ఎవరమైతే జాలిపడే స్థితిలో ఉన్నామో కృప తోడుగా ఉంది. సంబంధమైన విషయం, నిబంధన మనకు తోడుగా ఉంది. సమాధాన విషయమైన దేవుని యొక్క నిబంధన మనతో ఉంది, కృప మనతో ఉంది. అందరూ చూసి జాలిపడుతున్నారు, కానీ ఆ కృప, ఆ సమాధాన విషయ నిబంధన ఈ దినం ఒక అద్భుతాన్ని మన జీవితాల్లో జరిగించునుగాక. ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు ఈ కార్యం మనలో కొనసాగించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.